అందరికీ నమస్కారం అండి. నేను మీ రానా దగ్గుబాటి. ఇప్పటివరకు మా పేరెంట్స్ నన్ను క్వశ్చన్లు అడుగుతానే 30 ఏళ్ళు గడిపేశాను. సో కానీ ఈరోజు మా పేరెంట్స్ నేను క్వశ్చన్స్ అడగబోతున్నా. సో మీట్ మై అంకుల్ అండ్ మీట్ మై ఫాదర్. అయినా అయినా సో ఇప్పటివరకు మీరు క్వశ్చన్స్ అడగడం అయిపోయింది. సో నౌ ఇట్స్ అ చేంజింగ్ టైమ్. ఇట్స్ 2014 అండ్ నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతా దృశ్యం సినిమా గురించి అండ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఐ వాంటెడ్ టు ఆల్వేస్ ఆస్క్. మేము వీ ఆస్క్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ఏమన్నా మీరు అది ఏమైనా తప్పు చేస్తుంటే అలాంటి క్వశ్చన్స్ అడుగుతాం. మేము ఇప్పుడు ఆల్రెడీ ఒక మంచి సినిమా తీసాం, నువ్వు దాన్ని మంచిగా సరే క్వశ్చన్స్ అనుకోవద్దు, డౌట్స్ అడుగుతున్నాను అనుకోవచ్చు. ఓకే చెప్పు. సో డౌట్స్ అడుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దృశ్యం అనే సినిమా అనే పదానికి వాడుకలో ఉండే పదం కదా అది. చాలా రోజులు అయిపోయింది అంటే ఇట్స్ నాట్ అంటే అలాంటి భాష ఇంకా మనం మాట్లాడడం. చాలా రోజులు ఈ సినిమాకి టైటిల్ కూడా లేదు, కానీ ఫైనల్గా దృశ్యం అనే టైటిల్ వచ్చింది. వాట్స్ ద స్టోరీ బిహైండ్ దట్? సినిమా స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ సినిమాకి ఏం టైటిల్ పెట్టాలని దే వాజ్ అ లాంగ్ డిస్కషన్. చాలా పేర్లు రాసాం. ఇక్కడ రైటర్ స్వామి గారు ఉన్నారు, రోజు బోర్డు మీద రాయించేవాడిని ఏ టైటిల్ బాగుంటుందని. రాంబాబుకి కుటుంబం, నా కుటుంబం, రాంబాబు కుటుంబం, నేను నా కుటుంబం, ఫ్యామిలీలో ఉండే అన్ని వెరైటీస్ వి రోట్. తర్వాత ఆ రోజు, ఆ రాత్రి, సంఘటన, సంఘర్షణ, దోస్ వర్డ్స్ వేర్ ఆల్సో దేర్. అండ్ ఇంకా కాంప్లెక్స్గా నాతి చరామి, ఇట్లాంటివి చాలా ట్రై చేసే. కామన్ మ్యాన్, కామన్ హీరో, అన్నీ ఇఫ్ యూ సీ ఈ పేర్లు అన్నీ సూటబుల్ ఫర్ ద ఫిలిం. కరెక్ట్. కానీ మాకు తెలిసి ఈ సినిమా బికాజ్ ఇది ఒక రీమేక్ కాబట్టి ఇది చాలా యునిక్ ప్రోడక్ట్. ఇట్ ఈస్ నాట్ లైక్ యువర్ రెగ్యులర్ ఫిలిం. ఈ సినిమా నా చిన్నాన్న నేను ఇద్దరం కలిపి చూసాం. చూసినప్పుడే తెలిసింది దిస్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ ఫిలిం. ఇట్ ఈస్ నాట్ అ నార్మల్ ఫిలిం, ఇట్స్ అన్ అవుట్ స్టాండింగ్ ఫిలిం. ఎక్కడైనా రాంబాబు ఫ్యామిలీ, నేను నా కుటుంబం అలాంటివి పెట్టేస్తే ఆ సినిమాకి చిన్నదనం వచ్చేస్తుంది అని చెప్పి మళ్ళీ ఆలోచించి దృశ్యం కథకి సూటబుల్ బట్ ఇట్ హ్యాస్ అ సర్టన్ సౌండ్, ఒక తెలియని రెస్పెక్ట్ వస్తుంది. ఆ రెస్పెక్ట్ గురించే ఈ సినిమా ఈ టైటిల్ పెట్టింది. ముందు ఈరోజు ఏ సీన్ చూసారో చెప్పండి. బెడ్రూమ్ సీనా, బాత్రూమ్ సీనా? అసలు మీకు మా గురించి పట్టించుకునే తీరికే లేదు. 24 గంటలు ఆఫీస్లో కూర్చుని సినిమాలు చూస్తూ గడిపేయండి. ప్రతి చినుకు తేనేలే, బ్రతుకంత తీపేలే. నౌ ఇలాంటి సినిమా తీసుకునేటప్పుడు ఒకటి ఇలాంటి ప్లాట్ బేస్డ్ సినిమాలు, జానర్ బేస్డ్ సినిమాలు తెలుగులో చాలా అరుదుగా వస్తుంటాయి. ఇట్స్ వెరీ వెరీ రేర్ దట్ ఫిల్మ్స్ లైక్ దిస్ కమ్ ఇన్ తెలుగు. అంటే మనం మలయాళంలో కానీ తమిళ్లో కానీ ఇలాంటి సినిమాలు చూడడం అలవాటు ఎక్కువ ఒక ఆడిటోరియంకి. ఈ సినిమా చేసేటప్పుడు ఫస్ట్ హౌ డిడ్ యూ బిలీవ్ ది ఆడియన్స్ విల్ టేక్ ఇట్? దట్స్ వన్. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే సినిమాకి రిలీజ్కి ముందు 2-3 రోజుల నుంచి షోలు వేసేస్తా, ప్రెస్కి చూపించేసి, పీపుల్కి చూపించేసి యూ డిడ్ దట్, విచ్ ఇస్ అగైన్ నాట్ అ రెగ్యులర్ ఫినామినన్ అట్ ఆల్. You are asking two questions. Yeah. Okati, how did you believe that the audience will like it? See, Chinnana is the actor, I am the producer. It's like both of us are the producers for all, or even you are also no good part of the film. This Suresh Productions ki 50th year. మనం చాలా సినిమాలు తీసాం. తీస్తా మనకే తెలియకుండా ఒక రెపిటేటివ్నెస్, ఒక పాతతనం వచ్చేస్తూ ఉంటుంది. ఎవరు వచ్చి కథ చెప్పినా కూడా ఇది ఇంతకుముందు చూసామే, ఇది విన్నామే, ఇది మన పాత సినిమా లాగా ఉంది. మనం చేసిన సినిమాలు మళ్ళీ మనం చేయలేము. నాకు గుర్తు ఆఫ్టర్ ప్రేమించుకున్నారా దిల్వాలే దుల్హన్ లే జాయేంగే వచ్చింది. చిన్నాన్న యూస్ టు టెల్ మీ ఆ సినిమా ఇట్ విల్ కమ్ అవుట్ వెల్ అని. ఆల్రెడీ దిల్వాలే దుల్హన్ లే జాయేంగే తెలుగులో డబ్బింగ్ వచ్చింది, బాగా ఆడేసింది. మళ్ళీ ఎందుకు తీయటం అంటే నాకు ఇష్టం లేదు మళ్ళీ అది తీయటం. బట్ చిన్నాన్న వచ్చి హీ కాల్డ్ అశోక్ అండ్ సంబడి ఎల్స్, ఈ సినిమా తీయండి, ఇది కొంచెం దిల్వాలే స్టైల్లో కథ రాయండి. అండ్ హీ డిడ్ ఇట్. హీ వాజ్ ప్రేమంటేదేరా. తెలియకుండా మనం ప్రేమించుకున్నారా చేసిన తర్వాత చాలామంది లవ్ స్టోరీస్ చేశారు. మనకు వింటే అదేదో మనం తీసేసిన సినిమా లాగా ఉంటుంది. కలిసినారా లాగా చాలా ఫ్యామిలీ డ్రామాలు వచ్చినాయి. మనకు వింటే కొంచెం తీసేసినట్టు ఉంటుంది. సో ఎక్కడో ఫ్రెష్నెస్ కావాలా, దొరకదు. మనకు అంత బ్రెయిన్ లేదు, మనమే తయారు చేయడానికి అంత బ్రెయిన్ రాదు. మనకు తెలుసు మంచిదేదోనని, బట్ వీఆర్ నాట్ రైటర్స్. సో అప్పుడు బై ఛాన్స్ we got to know about this film. Like Dad told, when we saw the film, theatre lo chusinapudu oka maamulu prekshakulaga chusam. He as a producer, nenu actor ga elli theatre lo chusam.
అంటే నెవర్ బిఫోర్ మేము కలిసి చూసినప్పుడు ఇంత ఎక్సైట్ అయ్యాం. వి జస్ట్ గాట్ ఆన్ టు అవర్ సీట్స్. వీ వర్ డిస్కసింగ్ వైల్ ద ఫిల్మ్ వాస్ గోయింగ్ ఆన్ ఇట్ సెల్ఫ్. ఏ సురేష్, వాట్ ఇస్ దిస్ మ్యాన్, దిస్ ఫిల్మ్ వాస్ మేడ్ అమేజింగ్ మూవీ, ఇదేంటి ఇంత ఎక్సైటింగ్ ఉంది. అలాంటి రియాక్షన్ ఈ మధ్య కాలంలో ఐ డెంట్ ఫైండ్ ఎనీ ఫిల్మ్. సో దట్స్ వై ఇమీడియట్లీ నెక్స్ట్ డే, ఐ థింక్ నువ్వు నెక్స్ట్ డేనే చూసావు, ఇమీడియట్లీ ఆల్ ఆఫ్ అస్ వర్ సో ఎక్సైటెడ్. అంటే ఒక మామూలు ప్రేక్షకుల లాగా వీ వెంట్ అండ్ సా ద ఫిల్మ్, నార్మల్ రియల్ ఫిల్మ్ గోవర్, అండ్ వీ వర్ ఆల్ ఎక్సైటెడ్. నాట్ బికాజ్ ఏదో ఆ సినిమా హిట్ అయిందా అది కాదు, ఒక నార్మల్ వ్యూయింగ్ ఇట్ వాస్, అండ్ వీ ఆల్ గాట్ ఎక్సైటెడ్. సో వీ థాట్ ఆ 2-3 రోజుల తర్వాత అమ్మ, నాయనమ్మ వాళ్ళు కూడా అంటే వచ్చిన వెంటనే ఒక ఆల్లో చూశారు. అంటే ఇదేంటి ఈ సినిమా ఎట్లా ఉంది, ఇలా కూడా సినిమాలు ఉంటాయా అని. ఇందాకే ఇప్పుడు ఐ వాజ్ కమింగ్ ఆన్ ద వే, డైరెక్టర్ హరిశంకర్ కాల్ చేశాడు. అంటే విత్ గ్రేట్ సార్, ఇలాంటి సినిమా అంటే థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దీస్ పిక్చర్స్ అండి, ఎంత మంచి సినిమా అండి. ఇట్ వాజ్ సో హ్యాపీ. అంటే ఫ్యామిలీ డ్రామాలో ఏముంటుందండి, ఒక మొగుడు పెళ్ళాలు, వాళ్ళ గొడవలు, వాళ్ళ కష్టాలు, ఇలా ఫ్యామిలీ డ్రామా ఉంటూ ఇంత అవుట్స్టాండింగ్ టెన్షన్, అవుట్స్టాండింగ్ ఇన్వాల్వ్మెంట్ తోటి ప్రతి సీన్ నెక్స్ట్ ఏ సీనో తెలియకుండా చేసేది హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు నాకు ఎందుకు ఇవ్వలేదు సార్ ఛాన్స్, అసలు నేను డైరెక్ట్ చేసేసేవాడిని కదండి. ఈ వాజ్ సో, నేను అమెరికా నుంచి ఇప్పుడే వస్తున్నాను, 2 days అయిందండి, నిన్నే చూశాను, మీకు నిన్న నుంచి ట్రై చేస్తున్నాను, మీరు ఫోన్ ఎత్తడం లేదు. ఈ వాజ్ సో హ్యాపీ. సో దట్ ఈస్ డెఫినెట్గా దెర్ ఇస్ అ కాన్ఫిడెన్స్ వెన్ వీ స్టార్ట్ చేసినప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ చాలామంది ఇది తెలుగులో ఆడతాయి అలాంటి సినిమాలు, తెలుగు వాళ్ళకి ఫైట్లు సాంగులు లేని సినిమాలకు వస్తారా రారా ఆ డౌట్ ఉంటుంది. బట్ మనం కొత్త ట్రై చేసినప్పుడు క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకొని వీ మస్ట్ ట్రై, అప్పుడే వీల్ ఓపెన్ అప్. అండ్ ఆల్సో దిస్ ఆల్సో ఫస్ట్ టైం, అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఎందుకంటే చాలామంది ఆ సినిమా చూసినప్పుడు, చంటి తీసినప్పుడు కూడా నాకు గుర్తు, అప్పుడు చిన్న చంటి చేస్తున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ వచ్చి, సార్ మీరు ఎందుకు మీ తమ్ముడిని ఆ సినిమా చేయించుతున్నారు సార్, అది అస్సలు యాక్సెప్ట్ చేయరు కదా, అమాయకుడి క్యారెక్టర్, ఆ పైజామా వేసుకొని యాక్సెప్ట్ చేయరు, తెలుగు వాళ్ళు అసలు అలాంటి యాక్సెప్ట్ చేయరు, గ్లామర్ లేదు, ఆ పిచ్చోడ్లాగా ఉన్నాడండి. కానీ ఫినామినల్ హిట్. అలా కథలు కొత్తవి వస్తాయి, యాక్టర్లు కూడా కొత్తవి ట్రై చేస్తే తప్పకుండా సక్సెస్ వస్తుంది. ఆడియన్స్ ఇస్ ఆల్వేస్ రెడీ ఫర్ న్యూ అండ్ ఫ్రెష్ థింగ్స్. మనం వాళ్ళకి డెలివర్ చేయం. కానీ no, I remember even when I selected stories like Pavitra Bandham and Pelli Chestunna, one was a rape victim. Alanti అమ్మాయి, getting close to that kind of girl, and ahead of its times, Pavitra Bandham, contract marriage, అయ్యన్ని those are all very different lines, but we took the risk, and so I think ఎక్కడో ఆ రిస్క్ తీసుకోవాలి. at the same time, we with the commercial elements ఉన్నప్పుడు we confident the audience will see it. That's there. 4వ తరగతి చదివిన వాడి తెలివితేటలు ఇలా ఉందా? ఈ సినిమా యాక్చువల్లీ నేను రిలీజ్ అప్పుడు నేను ఫ్యూ డేస్ బిఫోర్ నేను అమెరికాలో ఉన్నా. లాట్ ఆఫ్ ఎంక్వైరీస్, లాట్ ఆఫ్ యంగర్ పీపుల్ హూ సా ఈ సినిమా ప్రోమోస్ కానీ పోస్టర్స్ కానీ. దేర్స్ అ యూత్ ఆడియన్స్ హూ కైండ్ ఆఫ్ హ్యాడ్ అ డిస్కనెక్ట్ విత్ దిస్ ఫిల్మ్. అంటే వెంకీ మీనా సినిమా, 2 పిల్లలు, అండ్ ఆ ఫస్ట్ ప్రోమో చూస్తే అంటే చిన్నాన్న చేసిన 30-40 ఫ్యామిలీ డ్రామా సినిమాల్లో, లేకపోతే సురేష్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన 50 ఫ్యామిలీ డ్రామా సినిమాల్లో వన్ మోర్ అనే ఒక సెన్స్ ఉండింది. It's slowly changing in the theatres. It didn't change in the beginning, it's slowly changing. Now, what is that you want to say to the youth? Why should they come and watch this film? ఇలాంటి సినిమా ఎవరైనా థియేటర్ లోపలికి వచ్చి చూస్తే ఇలాంటి సినిమా లైఫ్లో చూసుండరు. అదర్ దెన్ దృశ్యం, ఇన్ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం ఆర్ ఇంగ్లీష్లో కూడా దిస్ జానర్ తోటి, ఇంత అవుట్స్టాండింగ్ స్క్రిప్ట్ తోటి ఇట్స్ ఎ ఛాలెంజ్. ఎవరు చూసుండరు. బికాస్ అంత కొత్తగా కథలు లేరు. ఫ్యామిలీ డ్రామా, ఎంపథైజ్, ఆ ఫ్యామిలీ గురించి బాగా ఇష్టం మనకి. వాళ్ళు ట్రెమెండస్ అవుట్స్టాండింగ్లీ డేంజరస్ సిచ్యువేషన్లో పడిపోతే దాంట్లో నుంచి ఆ ఫాదర్ ఆ ఫ్యామిలీని ఎలా బయటకు తీసుకొచ్చాడో, వేసిన తర్వాత ఏది వస్తుందో ఎవరికి తెలియదు. సో ఎవ్రీబడి విల్ కనెక్ట్. మేము సినిమా ముందే ఇదేదో యూత్ఫుల్ ఫిల్మ్ అని చేయటానికి మా దాంట్లో క్యారెక్టర్స్ లేరు. ఆ సినిమా ఏంటో అదే చెప్పాం. ఇది ఒక ఫ్యామిలీ, వెంకటేష్, మీనా, 2 పిల్లలు. ఆ ఫ్యామిలీకి ఏదో కొంచెం డేంజర్ ఉంది. ఇది అందుకని వీ వాంటెడ్, ఇది ఈ సినిమానే. ఇట్ ఈస్ నాట్ సమ్ అదర్ పిక్చర్. ఇదేదో థ్రిల్లర్ కాదు, ఇది ఫ్యామిలీ డ్రామాలో థ్రిల్లర్. సో
చాలా కష్టపడ్డాం. వీ డిడ్ నాట్ నో ఎలా కనెక్ట్ చేయాలో తెలియదు ఆడియన్స్ తోటి. అందుకని నువ్వు ఇందాక అడిగిన క్వశ్చన్కి ట్రైలర్ రిలీజ్ చేసాం, చాలామందికి నచ్చింది. నువ్వు అన్నట్టు కొంతమంది ఇదేంటి కొంచెం ఓల్డ్ ఫ్యాషన్గా ఉందా అలాంటి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు కొంచెం మంది. తర్వాత సినిమా మేము చూసుకున్నాం, బాగా హ్యాపీగా ఉండింది, సెన్సర్ చేసాం, చాలా బాగుంది. మనం చెప్పడం కాదు, మనం ఇండస్ట్రీ వాళ్ళకి ప్రెస్ వాళ్ళకి సినిమా రిలీజ్ కాకముందే వేసేద్దాం, వాళ్ళు ఏం చెప్తారో చూసేద్దాం. 11వ తారీఖు రిలీజ్ అయ్యింది ముందే. సో 2-3 షోస్ వీ హ్యాడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. వాళ్ళు అందరు చూసేసి చాలా బాగుందన్నారు. వాళ్ళు అప్పుడు ఫ్రైడే మార్నింగే రివ్యూస్ రాసేసారు, థర్స్డే రివ్యూస్ రాసేసారు. ఈ సినిమా బాగుంది, 3.5, 4 స్టార్స్, 5 స్టార్స్ ఇలాంటివి ఇచ్చేసారు. సో సమ్ పీపుల్ కేమ్ ఇన్ టు ద థియేటర్స్. మా టార్గెట్ ఏంటి, 2.5 కోట్ల మందికి ఈ సినిమాని ఎట్లో గట్లా చూపెట్టాలి. కొంతమందికి ఇంకా తెలియదు ఈ సినిమా ఎలాంటి సినిమా. వాళ్ళకి పోస్టర్ చూస్తే మొత్తం అర్థం కాదు, చాలా మంచి సినిమా అని తెలుసు, కానీ చాలామందికి ఇంకా తెలియాలా. అది తెలియజేయటానికి మాకు తెలిసిన మీడియంస్ మేము వాడుతున్నాం. ఎవరికైనా ఏమైనా సజెషన్స్ చూస్తే మాకు పంపిస్తే వీ వాంట్ టు యూజ్ దోస్ మీడియమ్స్. ఈ సినిమా తర్వాత మాకు వచ్చిన ఫోన్ కాల్స్, కంపెనీకి కానీ పర్సనల్గా మనకు వచ్చిన ఫోన్ కాల్స్ ఏ సినిమాకి రాలా. పీపుల్ ఆర్ సో సాటిస్ఫైడ్. గ్రేట్ ఎంటర్టైన్మెంట్ తోటి గ్రేట్ మెసేజెస్ ఉన్నాయి. కొన్ని మెసేజెస్ మాకు కూడా అంత అండర్లైన్ అవ్వలేదు. నార్మల్గా నాకు మెసేజ్లు సినిమాల్లో ఉండటం అనేది, ఇట్ ఈస్ గ్రేట్ ఎంటర్టైన్మెంట్ అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్.